హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారండి అందరూ? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇవాళ మన ఛానల్లో చాలా సూపర్ టేస్టీ హెల్దీ రెసిపీ అయితే తీసుకొచ్చాను. వీడియో లాస్ట్ వరకు చూడండి. నచ్చితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి. ఫస్ట్ టైం చూసిన వాళ్ళైతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఫస్ట్గా అయితే మనం మునగాకు తీసుకోవాలండి. ఇది మునగాకు ఫ్రై అనమాట. నిజంగా చాలా బాగుంటుంది, ట్రై చేయండి. సో మునగాకు శుభ్రంగా వలుచుకొని అది ఒక కన్నాల గిన్నెలో వేసుకొని కొంచెం ఉప్పు వేసి ట్యాప్ కింద పెట్టి శుభ్రంగా కడుక్కోవాలి. కడుక్కున్న మునగాకుని ఒక కళాయి తీసుకొని అందులో ఈ ఆకంతా వేసేసి అందులో కొంచెం సాల్ట్ వేసేసి స్టవ్ మీద పెట్టి మూత పెట్టి ఉడికించాలన్నమాట. ఒక 10 నిమిషాలు ఉడికిపోయిన మునగాకుని పక్కన పెట్టుకొని మళ్ళీ ఇంకొక కళాయి స్టవ్ మీద పెట్టుకొని అందులో ఒక 2 టేబుల్ స్పూన్ జీలకర్ర, 2 టేబుల్ స్పూన్ ధనియాలు కూడా వేసుకొని దోరగా వేపుకోవాలి. ఇవి దోరగా వేగిపోయిన తర్వాత ఒక గుప్పెడు ఎండుమిరపకాయలు కూడా వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఈ ఎండుమిరపకాయలను కూడా బాగా వేపుకోవాలి. బాగా వేపుకున్న తర్వాత ఈ ఎండుమిరపకాయలను తీసుకెళ్ళి మిక్సీ గిన్నెలో వేసుకోవాలి. చల్లారనివ్వాలి, లేదంటే మిక్సీకి గడ్డలుగా కట్టేస్తుంది అనమాట. సో చల్లారిపోయిన తర్వాత ఇవి మిక్సీలో వేసుకొని పౌడర్ చేసుకోవాలి. పౌడర్ చేసుకున్న తర్వాత ఒక 10-15 వెల్లుల్లిపాయలు తీసుకొని తొక్క తీసుకున్న వెల్లుల్లిపాయలు తీసుకొని ఇందులో వేసి ఒకసారి మళ్ళీ అటు ఇటు 2 సార్లు తిప్పేసి ఆ పౌడర్ని పక్కన పెట్టుకోవాలి. సో ఇదైతే మనము ఈ పౌడర్ని ఏ ఫ్రైలోకైనా వాడుకోవచ్చు, లేదా ఎప్పుడైనా కూరలు లేవు లేదా పప్పులోకి ఏమైనా లేదు అనుకున్నప్పుడు ఈ కారపొడి వేసుకొని తినవచ్చు. నిజంగా టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. నేను సాల్ట్ వేయడం చూపించలేదు, కానీ సాల్ట్ కూడా యాడ్ చేశాను అనమాట అందులో. సో అది పక్కన పెట్టుకున్న తర్వాత మనం స్టవ్ మీద ఇంకొక కళాయి పెట్టుకొని అందులో 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసేసి ఒక 2 రెమ్మల కరివేపాకు కూడా వేసుకోవాలి. సో మీకు నచ్చితే ఇక్కడ ఆవాలు, శనగపప్పు అవి ఏమైనా పోపులు వేసుకోవచ్చు. నేను అవేవి వేసుకోలేదు, నాకు ఇష్టం ఉండదు. సో అందుకని నేను వేసుకోలేదన్నమాట. సో తర్వాత మనం ఉడకబెట్టిన ఈ మునగాకును కూడా వేసేసి ఆ చెమ్మంతా దిగిపోయేంత వరకు వేపుకోవాలి. ఆ వేగిపోయిన తర్వాత మనం ముందుగానే ప్రిపేర్ చేసి పెట్టుకున్న కారపొడి కూడా వేసేసి బాగా కలుపుకోవాలి. సో కలుపుకున్న తర్వాత నేనైతే ఇక్కడ కొబ్బరి పౌడర్ యాడ్ చేసుకుంటున్నాను. ఇంట్లో ఉందని వేసుకున్నా బాగుంటుంది, వేసుకోకపోయినా బాగుంటుంది. సో నిజంగా అండి చాలా బాగుంటుంది, ట్రై చేయండి. ఇది వైట్ రైస్లోకి కానీ, బ్రౌన్ రైస్లోకి కానీ, లేదా రాగి సంగటిలోకి కానీ చాలా బాగుంటుంది. హెల్త్కి అయితే చాలా మంచిదన్నమాట. సో ఎవరికైనా ఏదైనా సిజేరియన్ అయ్యి అది అంటే కుట్లు తొందరగా మానాలి అనుకుంటే ఇలాంటిది పెట్టండి. నిజంగా చాలా తొందరగా రికవర్ అవుతారు. నెక్స్ట్ వచ్చేసి ఇదైతే చెన్నైలో చాలా ఫేమస్ అనమాట. ఒట్టిది ఇలా చేసుకొని తినేస్తారు, అంత ఫేమస్ అనమాట. సో నాకైతే ఇది నేను కంపల్సరీగా వారానికి ఒకసారి చేసేదాన్ని. ఇప్పుడు చేయట్లేదు, ఎందుకంటే మునగాకు సరిగ్గా దొరకట్లేదు అనమాట, ఫ్రెష్గా దొరకట్లేదు, అందుకని చేయట్లేదు. ఫ్రెష్గా దొరికితే మటుకు కంపల్సరీగా చేస్తాను నేను. ఇదన్నమాట నా లంచ్లోకి కర్రీస్. సో వీడియో అయితే ఇది. నచ్చితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి. ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్, టేక్ కేర్, లవ్ యూ.